కారుణ్య నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ లీడర్లు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. సీనియర్ న్యాయవాదులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ లీడర్లకు ఇచ్చిన లీగల్ నోటీసులపై చర్చించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ శ్రేణులు. ఉగాది సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు విషెస్ చెప్పేందుకు పార్టీ శ్రేణులు క్యూ కట్టారు. కేసీఆర్ ను కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు గులాబీ కార్యకర్తలు. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రావడంతో ఫామ్ హౌస్ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు గులాబీ శ్రేణులు. తెలంగాణ భవన్లో సీనియర్ న్యాయవాదులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల కాంగ్రెస్ నేతలకు మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలకు కేటీఆర్ నోటీసులు పంపారు. నోటీసులపై కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడంతో తదుపరి చట్టపరమైన చర్యలకు కేటీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఏం చేయాలన్న దానిపై లాయర్లతో కేటీఆర్ డిస్కస్ చేసినట్లు సమాచారం. కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బాధిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలన్నారు. సెక్రటేరియట్లో కింది స్థాయి ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. కింది స్థాయి ఉద్యోగుల్ని అవమానిస్తే సహించేది లేదన్నారు. ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు శ్రీనివాస్ గౌడ్. కారుణ్య నియామకాలున్నాయి. చనిపోయిన ఉద్యోగుల పిల్లల్ని తీసుకోవాలి వెంటనే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది హెచ్ఓడీలు, కొంతమంది కలెక్టర్లు కింది స్థాయి ఉద్యోగుల పట్ల అమర్యాదగా ఏం రా అని మాట్లాడుతున్నారంట. కొంతమంది కింది స్థాయి ఉద్యోగులను వాళ్ళపైన కక్ష సాధింపులు చేస్తున్నారంట, భయభ్రాంతులకు గురి చేస్తున్నారంట. ఇది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, అటెండర్ అయినా జాబ్ చార్ట్ ప్రకారం ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు, కానీ ఉద్యోగుల వేధింపులు అనేవి జరగదు. జరిగితే సహించం. ఈ నెల 15 నుంచి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు. అయితే అన్ని లోక్సభ నియోజకవర్గాలను చుట్టేలా రూట్ మ్యాప్ తయారు చేసినట్లు తెలుస్తోంది. కనీసం 100 అసెంబ్లీ సెగ్మెంట్లలో మినీ మీటింగ్స్ లక్ష్యంగా టూర్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.